తెలంగాణ ప్రాంత స్వావలంబి భారత్ అభియాన్ సమన్వయక్ మరియు స్వదేశీ జాగరణ మంచి కన్వీనర్ చార్టర్డ్ అకౌంటెంట్ ముక్కా హరీష్ బాబు గారిని వందన సమర్పణ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. జై స్వదేశీ, జై స్వదేశీ. Before going for vote of thanks, I just wanted to share few thoughts of mine. I'm a practicing chartered accountant for last 40 years. So I'm happy to share with all the adults of the society, elite of the society. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరికీ శ్రేయోభిలాషులు, వేదికపై ఆసనైనటువంటి వారు, నేను ఒక్కొక్కరిని వారి యొక్క బ్రీఫ్గా విషయాన్ని చేస్తూ వందన సమర్పిస్తాను. విజయేంద్ర సరస్వతి గారు, విజయేంద్ర ప్రసాద్జీ రచయిత. వారు కొన్ని చిత్రాల్లో ప్రపంచాల్లో మనని ఒక భారతదేశం నిలబెట్టారు చిత్రాల రచయితగా. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, స్వదేశీ జాగరణ మంచ్ స్వావలంబి భారత్ అభియాన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, వారిని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, సందేశాలని వారి యొక్క రచనల ద్వారా వీలైతే కొన్ని సినిమాలు కూడా వాటిని క్రియేట్ చేసి సినిమాలను కూడా వారు రూపొందించి చెప్పాల్సిందిగా. చాలా విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి సమాజంలో. ముఖ్యంగా ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతిరోజు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ఎంత వస్తున్నది, ప్రతి ఇంటి నుంచి ఎంత బయటకు వస్తూ ఉంది ఆ వేస్ట్ మేనేజ్మెంట్, అది ఎంతవరకు మళ్ళీ ట్రీట్ అవుతున్నది, అన్ట్రీటబుల్, అది ఎంత మిగిలిపోతూ ఉంది, అది ఎక్కడ పోయి ఎక్కడ ఆగుతూ ఉంది, మళ్ళీ మనకే వస్తుందా, రిటర్న్ వస్తుందా, ఎక్కడ పైలపోతుంది, ఎక్కడ ఏమంటారు కొండలు గుంటలు మాదిరిగా ప్రతి గ్రామంలో కనబడుతూ ఉంది. వాటికి సంబంధించి ఒక మానసిక పరివర్తన తీసుకొచ్చేట్టుగా ప్రతి గృహంలో వాళ్ళు ఎంతవరకు దాన్ని ట్రీట్ చేసి అక్కడే కొద్దిగా దాన్ని బయటికి రాకుండా రీసైకిల్ చేసేట్టుగా చేస్తే ఈ టన్నులటువంటి సాలిడ్ వేస్ట్ బయటకు వస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అందరికీ ఎవరికి కూడా ఈ ఆరోగ్యం ఉంటుందో చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన చేవెళ్ళ వర్గం నుండి గెలుపొందినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు, పెద్దలందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఈ ఆలోచనని నిర్వహించాలని కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే we have a beautiful youth 37 crores plus population. యువ శక్తి ఉంది మన దగ్గర. ఆ యువశక్తికి జాబులు ఇందాక సుందరంజీ చెప్పారు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఏ జాబ్, సో ఎవ్రీవన్ షుడ్ బి ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇట్స్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఎట్ సేమ్ టైం ఈ యువశక్తి ఎంతైతే మనకు హెల్త్ అనుకుంటున్నామో, అసెట్ అనుకుంటున్నామో, మన బ్యాలెన్స్ షీట్లో, మన ఆస్తిలో పట్టిలో ఆ యువశక్తి రైట్ మార్గంలో పోయినట్టయితే, సరైన దారిలో పోతే అది దేశానికి అభివృద్ధి. వాళ్ళు పబ్ కల్చర్ అలవాటు పడి లేదా ఈ బాగా మన డ్రింక్ చేయడం కానివ్వండి, మద్యపానానికి కానీ వీటికి అలవాటు పడినట్టయితే ఆ యువశక్తి వాళ్ళ శక్తిని కోల్పోతే అది సమాజానికి ఆస్తి బదులుగా అప్పు అవుతుంది. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రైట్ సైడ్ ఉండాల్సింది బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలే, అందరూ కూడా శక్తివంతులు, అందరూ శక్తి సమానం. దయచేసి ఇది గమనించాల్సిందిగా నా మనవి. సోలార్ ఎనర్జీ గురించి కూడా పెద్దలు ఇందాక విన్నవించారు. సోలార్ ఎనర్జీ విషయంలో కూడా నాకు ఒక చిన్న ఆలోచన ఉంది, ముందు ఇస్తాను. ప్రతి పట్టణంలో డిఫరెంట్ సెక్షన్స్లో మనకు పెద్దలు ఉంటారు. అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్, అప్పర్ రిచ్ క్లాస్, వెల్దీ క్లాస్, ఇలా ఉన్న వాళ్ళని మనం అందరం కూడా వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, అధికారులు అందరూ కూడా ఒక్కొక్క నగరంలో, పట్టణంలో, డివిజన్స్లో, కార్పొరేటర్ డివిజన్స్ అయితే అక్కడ 20 మెంబర్స్, 10 మెంబర్స్, 30 మెంబర్స్ని రిచ్ వాళ్ళను ఒక 10 మందిని పక్కన ఒక సెక్షన్ తీసుకొని
సో యువకులను కూడా ఒక 20 మందిని సెలెక్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ సోలార్లో కానివ్వండి వివిధటువంటి ట్రేడ్లో సక్సెస్ అయిన వాళ్ళని పరిచయం చేసినట్లయితే పెట్టుబడిదారులుగా పెద్దలు వీళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు యువకులు వాళ్ళు అక్కడ వస్తారు కాబట్టి వాళ్ళకి చేయాలంటే సంకల్పం కలుగుతుంది. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దీని మీద కొద్దిగా ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారు ఈ మధ్యనే వారు అంటే మళ్ళీ పార్లమెంట్కి ఎన్నుకోబడ్డారు. 10 నెంబర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చేయలేక 55.45%, 56% ఓటుతో గెలుపొందారు. ధన్యవాదాలు సార్. మాకు సమయం ఇచ్చి ఒక బిజినెస్ మ్యాన్ ఇందాక ప్రజలు చెప్పారు, వారు పొలిటీషియన్ కూడా అవతారం ఎత్తినటువంటి విషయాన్ని నేషనల్ కన్వీనర్ గుర్తు చేశారు. చాలా సంతోషం సార్. బిజినెస్ మ్యాన్, ట్రూ బిజినెస్ మ్యాన్, రియల్ బిజినెస్ మ్యాన్, సత్యాన్ని గురించి ఆలోచించిన బిజినెస్ మ్యాన్ కూడా పాలిటిక్స్లో వస్తే డెఫినెట్గా పాలిటిక్స్ యొక్క కలర్ మారుతుంది, దాని ఫ్లేవర్ మారుతుంది, దాని రుచి మారుతుంది. దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి గారు ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా దిస్ విల్ బి డన్ సార్. ధన్యవాదాలు అండి, మీరు మాకు సమయం ఇచ్చి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. ఆర్ సుందరం జీ గత 45 years నుంచి మనకు మార్గదర్శనం చేస్తున్నారు. వారు మదురై కేంద్రంగా ఉంటారు. స్వదేశీ జాగరణ మంచి చూస్తూ ఇప్పుడు స్వావలంబి భారత్ అభియాన్ కూడా వారే మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. వారికి సమయం ఇచ్చి మనకు వచ్చి మార్గదర్శనం చేసినందుకు, గైడ్ చేస్తున్నందుకు వారికి సభాముఖంగా మీ అందరి తరఫున, నా తరఫున స్వదేశీ జాగరణ మంచి స్వావలంబి భారత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదాన సుబ్రహ్మణ్యం గారు RSS ప్రాంత కార్యకారిణి సభ్యులు. వారు స్వదేశీ జాగరణ మంచికి పాలకగా వ్యవహరిస్తూ స్వావలంబి భారత్ అభియాన్ని కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మాకు సహకారాలు అందిస్తూ ఒక గైడ్గా, ఒక మార్గదర్శిగా వారు మాకు సహకారం అందిస్తున్నారు. మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు. బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి గారు వారు NRIగా ఒక 12 years అంటే అమెరికాలో ఉండి అక్కడే ఎందుకు మనం ఉండాలి, ఇక్కడ ఎందుకు మనం పనిచేసుకోకూడదు, తెలంగాణలో మనం ఎందుకు తెలంగాణ అభివృద్ధి ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఫ్యామిలీతో పిల్లలతో షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి హైదరాబాద్ కేంద్రంగా సోలార్ ఎనర్జీ ఏదైతుందో 4 సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి తర్వాత ఒక ఫౌండేషన్ కూడా వారు వారి నాన్నగారి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ చేసి వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. వారు నాన్నగారు పరమపదించారు. వారి పేరు బొల్లంపల్లి సుభాషన్ రెడ్డి గారు. వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా విధులు నిర్వర్తించారు గతంలో. వారికి ఈ యొక్క అవకాశానికి మాకు సభాధ్యక్షులుగా మాకు సహకారం అందించినందుకు, అన్ని విషయాలు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ సహకారం ఇచ్చినందుకు మా అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు. అలాగే క్షేత్ర సంపర్క ప్రముఖ న్యాయవాది పిల్లశెట్టి శ్రీనాథ్ గారు గతంలో స్వదేశీ జాగరణ మంచి కన్వీనర్గా ఉండి సేవలు అందించారు. తర్వాత వారు అంటే ప్రమోషన్ మాదిరిగా వారికి 2 రాష్ట్రాలకి వారికి బాధ్యతలు ఇస్తూ వారిని సంపర్కముగా ఉన్నారు. వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. వారికి మా సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే నా మిత్రుడు, సహచరుడు, ఆల్మోస్ట్ డైలీ ఒకసారి మాట్లాడుతూనే ఉంటాము. మాకు ఎంతో పెన్నిది అన్ని రకాలుగా మాకు సహకారం ఇచ్చినటువంటి మా తమ్ముడు గోటూరి రమేష్ గౌడ్ గారు. తమ్ముడు ఎందుకు అంటున్నానంటే వయసులో చిన్నవాడు కాబట్టి, లేకుంటే అన్న అని పిలవాల్సింది వారిని. సో గోటూరి రమేష్ గౌడ్ గారు వారు BMS స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ స్వావలంబి భారత్ అభియానికి నాకు కన్వీనర్గా సమన్వయకగా నాతో పాటు ఉంటూ బాధ్యత కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి బాధ్యత మొత్తం మా టీం అంతా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే KMIT మేనేజ్మెంట్ వారు వారి యొక్క సమావేశ మందిరాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఇది ఒకసారి కాదు, గతంలో కూడా
ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా ఎప్పుడైనా కానీ నో అనకుండా వారందరూ కూడా వాళ్ళు మన సహకారం అందిస్తున్నారు. మేనేజ్మెంట్ యాజమాన్యం వారికి స్వదేశీ జాగరణ్ స్వావలంబి తరఫున ధన్యవాదాలు. వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అంటే బిఎంఎస్, బీకేఎస్, సహకార భారతి, సేవా భారతి, ప్రజ్ఞాభారతి, ఏవీపీ, బీజేపీ దాదాపు 20 పైన క్షేత్రాలు ఉన్నాయి. బీఎస్ఎస్ఎఫ్, ఉద్యోగ భారతి, ఏబిఆర్ఎస్ఎం, సో సక్షం అందరికి కూడా అందరికి పేరు పేరున మా స్వదేశీ జాగరణ్ స్వావలంబి భారత్ అభియాన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న సూచన వాళ్ళకి ఏంటంటే రాబోయేటువంటి కార్యక్రమాల్లో ఇంకొద్దిగా మీ యొక్క పార్టిసిపేషన్ మేము కోరుతున్నాము. సో ఒక్కరు చేస్తే అయ్యేది కాదు కాబట్టి సో మన అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తే ఏదైతే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది వారన్న దానికంటే కూడా ముందు మనం ఎందుకు తీసుకురాకూడదు? ప్రపంచంలో ఒక అగ్రగామి ఉన్నటువంటి మన భారతదేశాన్ని తిరిగి మనం ఎందుకు నిలబెట్టకూడదు? మనందరినీ నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. చివరగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వదేశీ జాగరణ్ తెలంగాణ ప్రాంతం తరఫున స్వావలంబి భారత్ అభియాన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న విషయాన్ని మేము ముందు చూస్తున్నారు. దయచేసి మనందరం కూడా ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే మనం గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఖచ్చితంగా మన ఆరోగ్యం ఫస్ట్. ఆరోగ్యం బాగుంటే డబ్బు ఏదైనా వస్తుంది. డబ్బు కొరకు ఆలోచిస్తుంటే ఆరోగ్యం సెకండరీ ఇస్తే ఇబ్బంది పడతాము. ఇప్పుడు బయట సమాజంలో ఎక్కడ తీసుకున్నా కానీ ఆహారం ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. ఆహారం కల్తీ, నీరు కల్తీ, గాలి పీల్చే గాలి కల్తీ, ఇవన్నీ కల్తీ వస్తున్నాయి. ఇదందరూ మనం గమనిస్తూ మనం ఎక్కడైతే ఒక శక్తిగా వెళ్తున్నామో, ఎక్కడైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో ప్రతి చోట కూడా చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటా నా ఆలోచన అది మీ ముందు ఉంచుతాను. ఒక 20 మంది కూర్చుంటే దయచేసి ఈ రోజు నుంచి మనం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండగలుగుతామా? ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండగలుగుతామా? ఆల్రెడీ గతంలో అలవాటు ఉంది, చేయాల్సి వస్తుంది. డయాబెటిక్ ఏదో ఒకటి ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. చిన్నపిల్లలకి అట్లీస్ట్ వాళ్ళకైతే మందులు వాడకుండా సమాజం నిలబెట్టినట్టయితే ప్రపంచం లోపల ఖచ్చితంగా 100%గా 1000% నిలబడతాం మనం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వావలంబి భారత్ అభియాన్ వారికి, స్వదేశీ జాగరణ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్.